నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంపు హౌస్ నుండి తెలంగాణ ఆయకట్టు రైతాంగానికి గోదావరి వృధా నీటిని వదిలిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నీటిని వృధాగా సముద్రంలో కలవకుండా తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే విధంగా దిగువకు నీటిని విడుదల చేయడం ద్వారా దిగువన సాగుకు ఇబ్బంది పడుతున్న రైతులకు ఊరట లభించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు రవికుమార్, తెల్లం వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఎంఆర్ఓ మణిధర్, ఎంపీడీఓ రవీందర్ ప్రసాద్, అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, మండల నాయకులు మధుసూదన్ రెడ్డి, కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి శరవేగంగా పనులు పూర్తి చేసి దీన్ని ప్రారంభం చేసుకోవడం మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా ఎంతో ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేసినారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఈ సీతారామర ప్రాజెక్టు ఇవాళ మనం నీళ్ళు ఇవాళ కాలువ ద్వారా నీళ్ళు వెళ్తూ ఉంటే రైతులందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. పంటలకు భరోసా వచ్చింది, మేము వేసుకున్న పంట ఎండిపోదనే ధైర్యం, నమ్మకం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతాంగానికి కలిగింది. మరి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. సీతారామ నీళ్లు రైతాంగానికి, వ్యవసాయానికి, సాగునీటి కోసం వదలడం అనేది స్థానిక ఎమ్మెల్యేగా నేను ఎంతో గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. మరి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ కూడా పినపాక నియోజకవర్గం తరఫున రైతాంగం పక్షాన నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాము.